బ్రిక్స్ ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇది ఇది ఓవర్ఫ్లో సిస్టమ్ అన్నమాట. ఇది ఓవర్ఫ్లో సిస్టమ్ అంటే ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో వాటర్ ఎక్కువైనా ఎక్సెస్ వాటర్ వర్షం పడినప్పుడు ఎక్సెస్ వాటర్ దీని నుంచి పోతుంటాయి. ఈ బ్రిక్స్ ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇది 10 సెంటీమీటర్స్ ఉంటుంది. 10 సెంటీమీటర్స్ ఇది 4 ఇంచెస్ అన్నమాట. 4 ఇంచెస్ దీనికి ఇది అజోలో ఫిక్స్ చేయడానికి మనకి 40 బ్రిక్స్ వరకు అవసరం అవుతుంది. 40 బ్రిక్స్ని ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా అరేంజ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే ఒక టార్పాలిన్ షీట్. ఈ టార్పాలిన్ షీట్ 70 GS టార్పాలిన్ షీట్ 70 GS. కావాల్సింది మనకి అజోగ్రా పౌడర్. ఇది అజోలా గ్రోత్ ప్రమోటర్ అనమాట. అజోలా గ్రోత్ ప్రమోటర్ ఇది కావాల్సి ఉంటుంది. ఇది పెండ, ఆవు పెండ అయితే బెటర్. ఆవు పెండ, అజోలా, ఇది అజోలా సీడ్, మట్టి, ఇవి మనకు కావాల్సిన మెటీరియల్. సో ఇప్పుడు మనం ఫిట్ చేసుకోవడం చూపిస్తాను. ఇప్పుడు జూమ్ అవుట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ పాలిథిన్ షీట్ ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత దీనికి 2 ఇంచుల మందం మట్టి వేయాలి. 2 ఇంచుల మందం మట్టి వేయాలి. మట్టి ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. మట్టి అరేంజ్ కనీసం 2 ఇంచుల మందం మట్టి ఉండాలి. ఓకే, ఇది 2 బకెట్ వాటర్ తీసుకొని దాంట్లో కండెన్సర్ ఏంటంటే సాల్ట్ కలిపినట్టు కలపాలి. ఈ సైజు పెట్టికి 10 నుంచి 15 కేజీల వరకు పెండ అవసరం అవుతుంది. ఆవు పేడ అయితే బెటర్, బర్రె పేడ అయినా సరే నడుస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం ఈ అజోగ్రో పౌడర్ 200 గ్రాములు వేయాలి. 200 గ్రామ్స్ ఇందులో వేయాల్సి ఉంటుంది. ఇట్లా అందాజుగా 2 గుంపులు వేసేసరికి పలుచగా కలుపుకోవాలి. సాన్ కొంచెం కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత ఇట్లా మొత్తం నింపేయాలన్నమాట. నింపేసి ఎప్పటికీ ఈ లెవెల్ వాటర్ ఉండాలి. 10 సెంటీమీటర్ మందం ఈ లెవెల్ వాటర్ ఉండాలి. చూసారా, ఇటుక ఇక్కడ ఉందని ఈ లెవెల్ వాటర్ ఉండాలి. ఇటుక ఇంత ఉంది కదా, మొత్తం ఇటుక ఇది ఈ లెవెల్ వాటర్ ఉండాలి. ఓకే, ఇది ఎప్పటికీ వాటర్ మెయింటైన్ చేయాలి. ఓకే,
వాటర్ ఇట్లా నింపేసేయాలి, పూర్తిగా నింపేసి ఈ వేస్ట్ పార్టికల్స్ ఉన్నాయి కదా, వేస్ట్ పార్టికల్స్ అన్ని తీసేయాలి. ఈ తేలుతున్న వేస్ట్ అంతా తీసేసేయాలి. ఇట్లా ఓకే. 2 కేజీల అజోలా తీసుకొని, ఈ పిట్ సైజుకి 2 కేజీల అజోలా అవసరం ఉంటుంది. తీసుకొని ఇట్లా చల్లి ఆ 4 వైపులా మొత్తం కవర్ అయ్యాలి. ఇలా చల్లినాక చల్లాక ఇలా ఉంటాయి కదా, ఇట్లా దీన్ని ఇట్లా కొడితే అవి రివర్స్ అవుతాయి. ఇలా ఉల్టా ఉన్నాయి సీదా చేసేసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి రివర్స్ ఉన్నాయనుకో అది చచ్చిపోతుంది, ముందు చచ్చిపోతుంది. గ్రీన్ పార్ట్ పైన ఉండాలి, గ్రీనరీగా ఉండాలి. ఓకే. సో 10 రోజులు అయిన తర్వాత మొత్తం ఇట్లా అల్లుకుంటుంది గ్రీనరీగా. అది నుంచి 12 రోజులు పడుతుంది ఈ గ్రీనరీగా ఇలా గ్రీన్ కార్పెట్ లాగా అల్లుకుంటుంది. ఓకే. ఇక్కడ నుంచి రోజుకి 2 కేజీలు దీని నుంచి మనం తీయచ్చు. తీస్తుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.